నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తృణమూల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో కమల వికాసం 3/200 మెజారిటీతో విజయ దుందుబి తమిళ రాజకీయాల్లో కొత్త కెరటం అతిపెద్ద పార్టీగా అవతరించిన సినీ నటుడు విజయ్ పార్టీ 2-3 స్థానాల్లో డీఎంకే అన్నా డీఎంకే అధికార మార్పిడికే ఓటేసిన కేరళ 102 సీట్లలో యూడీఎఫ్ జయభేరి 35 స్థానాలకే పరిమితమైన ఎల్డీఎఫ్ 3 సీట్లతో ఉనికి చాటిన బీజేపీ అస్సోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 126 సీట్లకు 102 చోట్ల విజయం పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ తో కలిసి మరోసారి గెలిచిన కమలదళం సుపరిపాలన వల్లే బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్న మోదీ కార్యకర్తల శ్రమ వల్లే అద్భుతం సాధ్యమైందని ప్రధాని కితాబు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంపై చంద్రబాబు పవన్ హర్షం మోదీ వికసిత భారత్ విజన్ పై ప్రజా విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్య సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రవర్తనపై సీజేఐ ఆగ్రహం సూపర్ చీఫ్ జస్టిస్ గా భావిస్తున్నారని మండిపాటు ఆదేశాల విస్మరణపై విచారణకు ఉత్తర్వులు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కోటను బీజేపీ బద్దలుగొట్టింది దశాబ్దంన్నర పాటు బెంగాల్ గడ్డను ఏలిన తృణమూల్ కాంగ్రెస్ పై బీజేపీ అఖండ విజయం సాధించింది మాటి మానుష్ నినాదంతో మసకబారి కమలం వికసించింది 3/200 మెజార్టీతో బీజేపీ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకుంది బెంగాల్లో తొలిసారి అధికారాన్ని సాధించిన సంతోషంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి మమతా బెనర్జీ వ్యూహాలను రాజకీయ చతురతను దాటుకుని భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు 293 నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు జరిగింది దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్ను ఈసీ రద్దు చేసింది అక్కడ ఈ నెల 21న రీపోలింగ్ మే 24న కౌంటింగ్ జరగనుంది పశ్చిమ బెంగాల్లో మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ ఘన విజయం సాధించింది బెంగాల్లో ఓట్ల లెక్కింపు జరిగిన 293 స్థానాల్లో బీజేపీ 208 చోట్ల గెలిచింది 3/200కు పైగా సీట్ల మెజార్టీతో బీజేపీ తొలిసారి బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది ఇక్కడ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 79 సీట్లతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది కాంగ్రెస్ 2 చోట్ల గెలిస్తే సిపిఎం 1 ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ 1 చోట గెలిచాయి ముర్షిదాబాద్లో బాబ్రీ మసీద్ కడతానంటూ టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన హుమాయూన్ కబీర్ సొంత పార్టీ ఏజేయూపీ తరపున పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిచారు ఈ ఫలితాలతో పశ్చిమ బెంగాల్లో ప్రజలు మార్పునకు ఓటేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు అఖండ విజయంపై బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు స్వీట్లు పంచుతూ బాణాసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సొంత నియోజకవర్గం భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు ఆమె ప్రత్యర్థి ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు అప్పటికే అక్కడ సువేందు అధికారి కూడా ఉన్నారు భవానీపూర్లో మొత్తం 20 రౌండ్లు లెక్కింపు చేపట్టాల్సి ఉంది నందిగ్రామ్ స్థానంపైన ఆసక్తి నెలకొంది బీజేపీ నేత సువేందు అధికారికి నందిగ్రామ్ కంచుకోట 17 రౌండ్లు ముగిసేసరికి నందిగ్రామ్లో సువేందు అధికారి 6,305 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు పానీహటి స్థానంలో కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి రత్నా దేబ్నాథ్ బీజేపీ తరపున పోటీ చేశారు ఆమె అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ సంచలనం సృష్టించారు 2 ఏళ్ల క్రితమే పార్టీ పెట్టి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఫలితాల్లో సత్తా చాటారు తమిళనాట బలమైన పార్టీలుగా ఉన్న డీఎంకే ఏఐఏడీఎంకేలను విజయ్ గట్టి దెబ్బ కొట్టారు డీఎంకే అన్నా డీఎంకే కూటములు కట్టినప్పటికీ విజయ్ ఒంటరిగా బరిలోకి దిగి టీవీకేని అతిపెద్ద పార్టీగా నిలపడంలో విజయం సాధించారు మ్యాజిక్ మార్కునకు కొద్ది దూరంలో నిలిచిన విజయ్ కలిసొచ్చే పార్టీలతో కలిసి అధికారం చేపట్టే అవకాశాలున్నాయి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 234 స్థానాలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మ్యాజిక్ మార్కునకు చేరువైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా టీవీకే 106 స్థానాల్లో జయభేరి మోగించింది. అధికార డీఎంకే కూటమి 2వ స్థానానికి పడిపోయింది. మొత్తం 74 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో డీఎంకే 60, కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, వీసీకే 2 చోట్ల గెలుపొందాయి. దివంగత నేత విజయకాంత్ పార్టీ డీఎండీకే ఒక్కచోట మాత్రమే గెలిచింది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూటమి 54 సీట్లకు పరిమితమై 3వ స్థానంలో నిలిచింది. ఇందులో ఏఐఏడీఎంకే 47, పీఎంకే 5, బీజేపీ, ఏఎంఎంకే చెరో చోట గెలిచాయి. సాధారణ మెజార్టీకి కాస్త దూరంలో నిలిచిన విజయ్ పార్టీ కలిసొచ్చే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తమిళనాడు అనూహ్యంగా ఫలితాలు అందుకున్న విజయ్ తాను పోటీ చేసిన 2 చోట్ల జయభేరి మోగించారు. పెరంబూర్లో 112,000కు పైగా మెజార్టీ సాధించిన ఆయన తిరుచి ఈస్ట్లో 73,000 పైచిలకు లీడ్ దక్కించుకున్నారు. చెన్నై పరిధిలోని మెజార్టీ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే టీవీకే ప్రభంజనంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తమిళనాడు ఫలితాల సరళితో అధికార డీఎంకే కూటమి తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. కొళత్తూరు స్థానం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో ఓటమి చవిచూశారు. విఎస్ బాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఎంకే నుంచి టీవీకేలో చేరి ఏకంగా స్టాలిన్నే ఓడించారు. 1996 తర్వాత తొలిసారి స్టాలిన్ పరాజయం పాలయ్యారు. చాలామంది డీఎంకే మంత్రులు ఓటమి పాలయ్యారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం చపాక్, తిరువల్లికేణి నియోజకవర్గంలో విజయం సాధించారు. మాజీ సీఎం డీఎంకే నేత పన్నీర్ సెల్వం కూడా బోడి నాయకనూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కూటమి ఈసారి 3వ స్థానానికి పడిపోయింది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే ఎడప్పాడి బరిలో ఉన్న ఏఐఏడీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి మాత్రం ఘన విజయం సాధించారు. తమ సమీప స్వతంత్ర అభ్యర్థిపై 90,000కు పైగా ఓట్లతో పళనిస్వామి గెలుపొందారు. ఏఐఏడీఎంకే మిత్రపక్షమైన బీజేపీ ఒక్కచోట మాత్రమే గెలిచింది. ఉదగమండలం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భోగరాజన్ గెలుపొందారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ సాధించిన ఫలితాల పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విజయ్కి ఉన్న బలమైన సంకల్పమే మంచి ఫలితాలను సాధించి పెట్టిందని ఆయన తండ్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుటుంబ సభ్యులు సంతోషంతో నృత్యాలు చేశారు. First of all, as a father, I'm very proud and happy. Total, me and my wife, my wishes to my son. I'm seeing last 2 years. His confidence level is fantastic. And faith, I'll come as a Chief Minister of Tamil Nadu. 1% doubt is not there with Vijay. That is his confidence level. I'm appreciating that attitude. First of all, for a leader, that boldness, no alliance, was stubborn in this. తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్కి సినీ నటి త్రిష అభినందనలు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష అక్కడి నుంచి చెన్నై చేరుకున్నారు. కాసేపటికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వైపు విజయ్ దూసుకెళ్తుండటంతో ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అధికార ఎల్డీఎఫ్ని మట్టి కరిపించి 3/2 మెజార్టీతో జయభేరి మోగించింది. మొత్తం 140 స్థానాలకు 102 చోట్ల విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి ఉనికి చాటుకుంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయ దుందుబి మోగించింది. మెజారిటీ మార్కు 71 స్థానాలు కాగా ఆ కూటమి ఏకంగా సెంచరీ కొట్టింది. మొత్తం 102 సీట్లలో జయభేరి మోగించింది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఎల్డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కీలక నేతలు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రతిపక్ష నేత వీడి సతీశన్ పరవూరు నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ టైసన్ మాస్టర్పై 20,600 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ పెరవూరు నుంచి విజయం సాధించారు. మరోవైపు ఎల్డీఎఫ్ కూటమిలో సీఎం పినరయి విజయన్ ధర్మాదం స్థానంలో గెలుపొందారు. కేరళలో తొలిసారి ఖాతా తెరిచిన బీజేపీ నెమం, కజకూటం, చాతనూరు స్థానాల్లో పాగా వేసింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నెమంలో విజయం సాధించారు. కజకూటంలో కేంద్ర మాజీ మంత్రి వి మురళీధరన్ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు కీలక నేతలు మిఠాయిలు పంచుకున్నారు. అంచనాలకు మించి యూడీఎఫ్ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక బలమైన రాజకీయ, సామాజిక కారణాలున్నాయి. అందులో ప్రధానంగా కేరళను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, 3 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పడం, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ నెలల తరబడి నిలిచిపోవడం ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు బీజం వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, డీఏ సకాలంలో ఇవ్వకపోవడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే సప్లైకో స్టోర్లలో సరుకుల కొరత సామాన్య గృహిణులను ఎల్డీఎఫ్కు దూరం చేసింది. దీనిని యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా ఎండగట్టింది. సామాన్య ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సీపీఎం నియంత్రణలో నడిచే పలు సహకార బ్యాంకుల్లో వెలుగుచూసిన వేల కోట్ల కుంభకోణాలు కమ్యూనిస్టు పార్టీ పునాదులను కదిలించాయి. తమ జీవితకాల పొదుపు మొత్తాలు ఆవిరైపోవడంతో బాధితులు రోడ్డుకెక్కడం కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ అలుముకున్న వివిధ అవినీతి, పసిడి స్మగ్లింగ్ ఆరోపణలు, కేంద్ర ఏజెన్సీల దాడులు పినరయి విజయన్ క్లీన్ ఇమేజ్ను దెబ్బతీశాయి. పెరిగిపోయిన నిరుద్యోగం, యువత బతుకుదెరువు కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి. గత ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలతో నష్టపోయిన కాంగ్రెస్ ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ప్రతిపక్ష నేత సతీశన్, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ నేతృత్వంలో పార్టీ అత్యంత సమన్వయంతో పనిచేసింది. కేరళ జనాభాలో దాదాపు 45% ఉన్న ముస్లింలు, క్రైస్తవుల మద్దతు ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ వైపు ఏకపక్షంగా మళ్లింది. అస్సోంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయం సొంతం చేసుకుంది. 3/2 స్థానాల్లో గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా చొరబాటుదారుల నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి ఓటర్లను తన వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ కూటమి 21 స్థానాలకే పరిమితమై మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసోంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 126 స్థానాలకు 102 చోట్ల గెలుపొంది విజయ దుందుబి మోగించింది. బీజేపీ 82 స్థానాల్లో గెలుపొందగా బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, అసోం గణ పరిషత్ 10 చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్ 19 చోట్ల గెలవగా ఆ పార్టీ మిత్రపక్షం రాయ్ జోరుదళ్ 2 స్థానాలు దక్కించుకుంది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఏఐయూడీఎఫ్ 2, తృణమూల్ కాంగ్రెస్ 1 చోట గెలిచాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జాలుక్బరీ నుంచి వరుసగా 6సారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బిదిషాపై 80,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. కేబినెట్లోని మెజారిటీ మంత్రులు గెలుపొందారు. ఎన్డీఏ కూటమిలోని అసోం గణ పరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరా బోకాఖాట్ నుంచి 60,537 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జోర్హాట్లో లోక్సభ ఎంపీ, అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి 23,182 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీజేపీ వరుసగా 3వసారి విజయంతో గువహాటీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 16 సీట్లు అవసరం కాగా ఎన్డీఏ 18 చోట్ల గెలుపొందింది. ఇందులో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 చోట్ల గెలిచింది. బీజేపీ 4 చోట్ల గెలిస్తే మరో మిత్రపక్షం లక్ష్య జననాయక్ కచ్చి 1, అన్నా డీఎంకే 1 చోట గెలిచాయి. కాంగ్రెస్ కూటమి 6 స్థానాలు గెలవగా అందులో డీఎంకే 5, కాంగ్రెస్ 1 సీట్లో గెలిచాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తన మిత్రపక్షం నేయం మక్కల్ కళగంతో కలిసి 3 సీట్లు గెలుచుకుంది. ఇందులో టీవీకే 2, ఎన్ఎంకే 1 చోట గెలిచాయి. 3 స్వతంత్రులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం రంగస్వామి తట్టంచావడి మంగళంలో జయభేరి మోగించారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు 4568 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాం నుంచి ఆయన 6సారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర లిఖించారు. సుపరిపాలన అందిస్తున్నందునే 3 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్లో గెలుపుతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పంచకట్టులో వచ్చిన మోదీ బీజేపీ అద్భుత విజయం సాధించినందుకు వేదికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఇక నుంచి బెంగాల్లో వికాస మంత్రమే వినిపిస్తుందన్నారు. గతేడాది బీహార్ ఎన్నికల వేళ గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు కమలం వికసిస్తుందని చెప్పానని గుర్తు చేశారు. గంగానది ఆశీర్వాదం వల్లే ఈ విజయాలు దక్కాయని మోదీ వెల్లడించారు. 4 రాష్ట్రాల ప్రజలు బీజేపీకి భారీ విజయం కట్టబెట్టి భారత రాజ్యాంగాన్ని గెలిపించారని ప్రధాని వివరించారు. ये दिन ऐतिहासिक है, अभूतपूर्व है। जब वर्षों की साधना सिद्धि में बदलती है तो चेहरे पर जो खुशी होती है वो खुशी आज मैं देश भर के भाजपा के कार्यकर्ता के चेहरे पर देख रहा हूं। मैं बंगाल की जनता का, असम की जनता का, पुडुचेरी की जनता का, तमिलनाडु और केरलम की जनता का आज आदर पूर्वक नमन करता हूं। मैं उन सबको वंदन करता हूं। मैं आज बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं। भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है। आपने नया इतिहास रच दिया है। 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, వికసిత భారత్ దృష్టిపై ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస స్ఫూర్తితో ప్రజల ఆశయాల మేరకు ఎన్డీఏ పనిచేస్తోందని ఈ ఫలితం చాటి చెబుతోందన్నారు. వికసిత భారత్ వైపు ప్రయాణం ఈ విజయంతో మరింత బలపడిందని తెలిపారు. అభివృద్ధి పట్ల ఎన్డీఏ అచంచల నిబద్ధతకు ప్రజలు ఇస్తున్న మద్దతు, విశ్వాసానికి ఈ విజయం ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు అన్నారు. యువ భారత్, విశ్వసనీయత, అభివృద్ధి, ప్రజలతో నిజమైన అనుబంధానికి ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఈ విజయం విస్పష్ట సందేశమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఎన్డీఏ విజేతలు, అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఓటర్ల చైతన్యం 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని వెల్లడించారు. బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనమన్నారు. పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లో తమిళనాడులో అద్భుతమైన విజయం అందుకున్న విజయ్కి పవన్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ విజేతలందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు చెప్పారు. బెంగాల్, అసోంలో బీజేపీ గెలుపు, అభివృద్ధి, అవకాశాలు, సమ్మిళిత ప్రగతిని ఆకాంక్షించే భారత్కు లభించిన ఆమోదమని పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకే ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్న లోకేష్ అద్భుతమైన విజయం సాధించిన విజయ్కు అభినందనలు తెలిపారు. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జేఏసీ నేతలు కోరారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ వ్యతిరేక జేఏసీ ప్రతినిధులు సీఎంను కలిశారు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ్ ముఖ్యమంత్రిని కలిసి డంప్ యార్డు వల్ల ఎదురవుతున్న సమస్యలను వివరించారు. మరోవైపు కిమ్స్ ఎండీ భాస్కర్ రావు సీఎంను కలిసి నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి 30వ వార్షికోత్సవానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి కోరారు. విఈఎం టెక్నాలజీస్ డిఫెన్స్ ఇండస్ట్రీ సీఎండీ వెంకటరాజు కూడా సీఎంను కలిసి జహీరాబాద్ నిమ్స్లో కొత్త యూనిట్ ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ రాకతో తెలంగాణలో రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మోదీ బహిరంగ సభతో తెలంగాణలో బీజేపీ శకం ప్రారంభం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రామచంద్రరావు భూమి పూజ చేశారు. 2 లక్షల మందితో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలను వేధించినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. సంగారెడ్డి జైల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను పరామర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. 2.5 ఏళ్లుగా ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచినందుకే క్రిషాంక్పై సుమారు 35 కేసులు పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రతిపక్ష నేతలను వేధించడం మాని రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. కరీంనగర్లో కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శాంతి భద్రతల అంశం ఎవరి పరిధిలో ఉంటుందో కూడా తెలియకుండా విమర్శలు చేసే వాళ్లకు తానేమీ సమాధానం చెప్పబోనని పేర్కొన్నారు. పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన బండి సంజయ్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం అమల్లో భాజపా విజయం సాధించబోతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హర్మోజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు ఫ్రీడమ్లో భాగంగా నౌకాయాన మార్గాలకు దక్షిణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అమెరికా నేతృత్వంలోని సంయుక్త దళాలు వెల్లడించాయి. అధిక రద్దీ ఉండే అవకాశం ఉన్నందున నౌక కెప్టెన్లు ఓమన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. సాధారణంగా నౌకలు ప్రయాణించే మార్గాల్లో ఇంకా క్లియర్ చేయని సముద్రపు మైన్లు ఉన్నాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో నౌకలు ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ క్రమంలో వాణిజ్య నౌకల్లో భరోసా నింపేందుకు అమెరికా నేతృత్వంలోని సంయుక్త దళాలు రంగంలోకి దిగాయి. ఓ కేసులో నోటీసులు జారీ చేయనందుకు సొంత కార్యాలయ యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రవర్తన అతి దారుణంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ ప్రవర్తన చూస్తుంటే రిజిస్ట్రీలోని అధికారులు తమను తాము సూపర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. 37,000 కోట్ల రూపాయలు మోసం చేసేదన్న కేసులో నిందితురాలు ఆయుషి మిట్టల్ అలియాస్ ఆయుషి అగర్వాల్ వేసిన బెయిల్ పిటిషన్పై సీజీఐ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ మార్చి 23న జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావించిన ధర్మాసనం ఈడీ ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అత్యంత నీచమైన చర్యగా అభివర్ణించిన ధర్మాసనం మార్చి 23 నాటి ఉత్తర్వులో ఈడీకి నోటీసు ఇచ్చినట్లు ఎలా కాదో విచారణ చేపట్టాలని ఆదేశించింది. గత ఆదేశాలను ఎందుకు విస్మరించారో గుర్తించడం సహా రిజిస్ట్రీలోని పరిపాలనా లోపంపై దర్యాప్తు చేసే బాధ్యతను రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు అప్పగించింది. వెంటనే ఈడీకి నోటీసు జారీ చేయాలని తెలిపింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 583 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 356 పాయింట్లు లాభపడింది. క్రితం ముగింపు కంటే 343 పాయింట్ల లాభంతో 77,257 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటడంతో ఒక దశలో సెన్సెక్స్ 77,911 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగబాకింది. తర్వాత ఐటీ కంపెనీలు వాటాలను అమ్మేందుకు మదుపర్లు మొగ్గు చూపగా క్రమంగా క్షీణించింది. ఈ దశలో 76,940 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 77,269 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు తగ్గి 24,119 వద్ద ముగిసింది.